శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో, ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జనవరి నెలలో గ్రహాల సంచారం మొత్తం మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా లాభం చేకూరుతుంది. ఇంతకు ముందున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తగ్గింపజేసుకుంటారు. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. అలాగే శత్రువుల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తులాభం ఉంటుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మేషరాశి వాళ్ళు జనవరి నెలలో మంచి ప్రయోజనాలు పొందుతారు. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే కొత్తగా వివాహమైన మేషరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సంతానం ఉన్న మేషరాశి వాళ్ళు సంతానానికి సంబంధించిన విద్యా విషయం కానీ, సంతానానికి సంబంధించిన ఉద్యోగ విషయం కానీ, సంతానానికి సంబంధించిన వివాహ విషయం కానీ, ఇలా సంతానానికి సంబంధించిన ఏదైనా విషయాల్లో వాళ్ళకి అదృష్టం కలిసి రావటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. దానివల్ల సంతాన సౌఖ్యం కూడా ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. సంఘంలో కూడా ఉన్నత స్థితిని పొందగలుగుతారు. మీకు గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అనేవి మేషరాశి వాళ్ళకి జనవరి నెలలో సాంఘికంగా బాగా లభిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. వాళ్ళ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది. పనులన్నింటిలో కూడా విజయం చేకూరుతుంది. మేషరాశి వాళ్ళు జనవరి నెలలో ఏ కొత్త పని ప్రారంభించినా ఆ పనిలో మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత అనుభూతులను నెమరు వేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం కూడా చేకూరుతుంది. ఉన్నట్టుండి అనుకోకుండా హఠాత్తుగా ఏదో ఒక విధంగా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే మీ అందాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకుంటూ ఉంటారు. కొత్త అందంతో ముందుకు దూసుకు వెళుతూ ఉంటారు. ఆరోగ్యాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ రక్షించుకుంటూ ఉంటారు. ధన అభివృద్ధి కోసం మంచి రోజులు క్రమక్రమంగా వస్తూ ఉంటాయి. అలాగే సమయస్ఫూర్తితో ప్రతి పనిలో ముందడుగు వేస్తూ ఉంటారు. మనస్సులో ఉన్నటువంటి ఒక అభిలాష జనవరి నెలలో నెరవేర్చుకుంటారు. చాలా కాలంగా ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే యోగం జనవరి నెలలో కనిపిస్తోంది. అలాగే కొన్ని సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. ఆ సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల వల్ల కూడా నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. వ్యాపార పరంగా అద్భుతమైన ధనలాభం పొందటానికి మేషరాశి వ్యాపారస్తులకి జనవరి నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సమయస్ఫూర్తితో, మెళకువతో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి మేషరాశి వాళ్ళకి జనవరి నెలలో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మేషరాశి వాళ్ళకి జనవరి నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు పరిశీలిస్తే 2, 9, 12, 19, 21, 26 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే మేషరాశి వాళ్ళకి జనవరి నెలలో కలిసి రాని తేదీలు 1, 5, 7, 14, 16, 17, 24. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మేషరాశి వాళ్ళకి జనవరి నెల మొత్తం ఇంకా అద్భుతంగా విశేషంగా యోగించాలంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి వారికి 41 ప్రదక్షిణలు చేయండి. హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు చేకూరతాయి. హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవటం, వినటం వీలు కాని వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం నమః హనుమంతాయ
ఆవేశయ ఆవేశయ స్వాహ. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు కనీసం 21 సార్లు పఠించండి. జనవరి నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. నిత్య జీవితంలో ఎంత బాగా కష్టపడ్డా చాలామందికి ధనం సంపాదించే విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ధనం సులభంగా సంపాదించాలంటే, సంపాదించిన ధనం ఎక్కువ నిలబడాలంటే, ఖర్చులు తగ్గాలంటే, వృధా ఖర్చుల నుంచి బయటపడి సంపాదన బాగా కూడబెట్టాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా చేసుకోవాలి. ప్రధానంగా ఒక ఇంట్లో సభ్యులకి సంపద నిలబడాలంటే ఆ ఇంటికి రావి ఆకుల తోరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గృహంలో సభ్యులకి సంపద నిలబెట్టే శక్తి రావి ఆకుల తోరణానికి ఉంటుంది. ఈ రావి ఆకుల తోరణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అలాగే మళ్ళీ ఇంకొక 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అట్లా 8 సార్లు చేయాలి. ఒక పెద్ద దారం తీసుకొని లేదా ఒక పెద్ద తాడు తీసుకొని 3 చొప్పున రావి ఆకులు ముడి వేస్తూ 8 చోట్ల ఆ రావి ఆకులు ఉంచాలి. అంటే మొత్తం ఆ తాడుకి 8 × 3 24 రావి ఆకులు ఉంటాయి. ఒక్కొక్క చోట 3 రావి ఆకులు ఒక గ్రూప్ లాగా ఉండే విధంగా 8 చోట్ల ఏర్పాటు చేయాలి. ఆ రావి ఆకులన్నిటికీ కాటుకతో బొట్లు పెట్టాలి. దీన్నే రావి ఆకుల తోరణం అంటారు. ఈ రావి ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి గురువారం కట్టండి. మళ్ళీ వచ్చే బుధవారం దాన్ని తీసివేసి మళ్ళీ గురువారం కొత్తగా కట్టండి. ఇలా కనీసం 3 గురువారాలు రావి ఆకుల తోరణాన్ని ఇంటికి కట్టినట్లయితే ఇంట్లో సభ్యులకి సంపాదన మార్గాలు పెరుగుతాయి. సంపాదించిన ధనం నిలబడుతుంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే అందరూ కూడా సంపాదించిన ధనం నిలబెట్టుకోవాలంటే రావి ఆకుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. రావి ఆకుల తోరణం కట్టడంతో పాటుగా రావి ఆకుకు సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారం కూడా చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దేవాలయంలో కానీ బయట కానీ రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర రాలి పడిన రావి ఆకు తీసుకోండి. ఆ రాలిపడిన రావి ఆకు ఇంటికి తెచ్చి గంగాజలంతో శుద్ధి చేయండి. ఆధునిక కాలంలో గంగాజలం అన్ని చోట్ల లభిస్తోంది. గంగాజలంతో శుద్ధి చేస్తే మంచిది. గంగాజలం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మంచినీళ్ళతో ఆ రావి ఆకుని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు తీసుకోండి. కొంచెం ఆ పెరుగులో పసుపు కలపండి. పెరుగులో పసుపు కలిపిన తర్వాత మీ ఉంగరపు వేలు పెరుగులో ముంచి ఆ ఉంగరపు వేలుతో రావి ఆకు మీద హ్రీం అనే అక్షరం రాయండి. అలా రాసిన రావి ఆకును మీ పర్సులో ఉంచుకోండి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ పర్సులో ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ వచ్చే శనివారం ఈ ఆకును చెట్టు దగ్గర వేసుకొని మళ్ళీ కొత్త రావి ఆకు రాలిపడింది తెచ్చుకొని ఇలానే చేయాలి. ఇలా కనీసం 8 శనివారాలు చేస్తే సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే ఒక్కొక్కసారి మనం సంపాదించిన ధనం మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఏం చేయాలంటే పెరుగులో పసుపు కాకుండా సింధూరం కొద్దిగా కలపండి. పెరుగులో సింధూరం కొద్దిగా కలిపి ఉంగరపు వేలు ముంచి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ రావి ఆకు దగ్గర ఉంచుకోండి. శనివారం చేయాలి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ దగ్గరే ఉంచుకొని మళ్ళీ శనివారం మీ దగ్గర ఉన్న ఆకు చెట్టు మొదట్లో వేసి చెట్టు దగ్గర రాలిపడిన కొత్త ఆకు తీసుకొని ఇలా చేయాలి. కాబట్టి పెరుగులో కొద్దిగా పసుపు కానీ పెరుగులో కొద్దిగా సింధూరం కానీ కలిపి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ ఆకు దగ్గర పెట్టుకుంటే సంపాదించిన ధనం నిలబడుతుంది. రావలసిన ధనం కూడా సకాలంలో చేతికి వస్తుంది. కాబట్టి రావి ఆకుల తోరణాన్ని కట్టేటటువంటి విధి విధానం పాటించడం, రావి ఆకుకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పరిహారం చేసుకోవటం ద్వారా ఏ రాశి వాళ్ళకైనా ఏ నక్షత్రం వాళ్ళకైనా ధన మార్గాలు తెరుచుకుంటాయి. సంపాదన బాగుంటుంది. సంపాదించిన ధనం నిలబడుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, అలాగే 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ఏర్పడినప్పుడు ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల మార్పును బట్టి
ఆ గ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు పొందటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాల కోసం, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవటం కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.